ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో కొండగట్టుకు వెళ్లనున్నారు. అక్కడ టీటీడీ నిధులతో నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపన చేస్తారు పవన్. కొండగట్టు ఆంజనేయ స్వామిని పవన్ కళ్యాణ్ ఇలవేల్పుగా కొలుస్తారు. గత ఎన్నికల్లో విజయం సాధించాక కొండగట్టుకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ సందర్భంలో ఆయన ఆలయ అధికారులు అర్చకులతో మాట్లాడినప్పుడు ఈ క్షేత్రానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సరైన సౌకర్యాలు లేవని, దీక్షా విరమణ మండపం, విశ్రాంతి గదులతో కూడిన సత్రం అవసరమని వివరించారు. ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. టీటీడీ నిధులతో ఈ పనులు చేపట్టేందుకు పవన్ ప్రతిపాదించారు. సీఎం చంద్రబాబు దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడుతోనూ పవన్ చర్చించారు. దీంతో 35.19 కోట్లు మంజూరు చేసేందుకు టీటీడీ ఆమోదం తెలిపింది. 10 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల 30 నిమిషాల మధ్య జరిగే కార్యక్రమంలో ఒకేసారి 2000 మంది భక్తులు దీక్షలు విరమించేలా దీక్షా విరమణ మండపం, 96 గదుల సత్ర నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు పవన్. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఏపీ ఎమ్మెల్సీ పి హరిప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, టీటీడీ బోర్డు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కొండగట్టు పవన్ కళ్యాణ్ కు సెంటిమెంట్. 4వ పవన్ కొండగట్టుకు వస్తూ ఉన్నారు. 2023లో వారాహి యాత్రను కొండగట్టు నుంచే ప్రారంభించారు. ఇవాళ ఆయన డిప్యూటీ సీఎం హోదాలో కొండగట్టుకు వస్తున్నారు. మరి కాసేపట్లోనే కొండగట్టుకు పవన్ కళ్యాణ్ చేరుకోబోతూ ఉన్నారు. టీటీడీ సహకారంతో అక్కడ ఆలయానికి సంబంధించినటువంటి పలు పనులకు శంకుస్థాపనలు కూడా చేయబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోబోతున్నారు. 4వసారి ఈ కొండగట్టుకు పవన్ కళ్యాణ్ రాబోతున్న నేపథ్యంలో ఇటు అధికార యంత్రాంగంతో పాటు పోలీసు అధికారులు భారీ భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. టీటీడీ నిధులతో దాదాపు 35 కోట్ల పైగా నిధులతో ఇక్కడ వసతి గదుల నిర్మాణంతో పాటు మాల విరమణకు సంబంధించినటువంటి మండపం పనులకు ఈరోజు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయబోతున్నారు. గతంలో వచ్చిన సందర్భంలో ఇటు భక్తులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కావచ్చు, ఇక్కడ సౌకర్యాలు సదుపాయాలపైన పవన్ కళ్యాణ్ వివరించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు మాత్రం జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఆ నిధుల కేటాయింపుతో జరగడంతో ఇటు టీటీడీ సంబంధించినటువంటి 35 కోట్లతో ఈరోజు 96 వసతి గదులు, అదేవిధంగా దీక్షా విరమణ మండపానికి సంబంధించినటువంటి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కొండగట్టును సెంటిమెంట్ గా భావిస్తుంటారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని మెగా ఫ్యామిలీ కూడా ఇలవేలుపుగా పూజించడం జరుగుతుంది. ఇప్పటికీ పలు మార్లు 3 సార్లు కొండగట్టు ఆంజనేయ స్వామిని పవన్ కళ్యాణ్ దర్శించుకోవడం జరిగింది. మరొకసారి కూడా 4వసారి డిప్యూటీ సీఎం హోదాలో ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి రాబోతున్నారు. 2008లో ప్రజారాజ్యం పార్టీ సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ త్రుటిలో ప్రాణాపాయ నుంచి బయటపడ్డారు. అప్పటి నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం, ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం పవన్ కళ్యాణ్ ఒక సెంటిమెంట్ గా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు 2018లో కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి ఆంజనేయ క్షేత్రాన్ని దర్శించుకోవడం జరిగింది. ఆ తర్వాత 2023లో వారాహి యాత్రను కూడా ప్రారంభించిన నేపథ్యంలో వారాహి వాహనానికి ఇక్కడే కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలోనే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడ మరొకసారి ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఇక్కడికి పవన్ కళ్యాణ్ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చిన నేపథ్యంలో దాదాపు 1100 మంది పోలీసులతో బందోబస్తు మాత్రం ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భద్రత ఏర్పాట్లతో పాటు ఇటు పవన్ కళ్యాణ్ దర్శించుకునే సమయంలో కొంత ఆటంకం కలగకుండా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శించుకునేందుకు బయలుదేరుతున్నారు. బేగంపేట నుండి హెలిప్యాడ్ ద్వారా కొండగట్టు జేఎన్టీయూ కళాశాల వద్ద ఉన్నటువంటి గ్రౌండ్కు చేరుకుంటారు. అక్కడ నుంచి 10 గంటల 25 నిమిషాలకు కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కు చేరుకుంటారు. దాదాపు 20 నిమిషాల పాటు ఆంజనేయ స్వామిని దర్శించుకొని అక్కడే ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత 10:50 నిమిషాలకు ఏదైతే టీటీడీ కేటాయించిన నిధులు ఉన్నాయో నిధులతో ఏర్పాటు చేసినటువంటి ఫౌండేషన్ స్టోన్ ఏర్పాటు చేస్తారు. 11:30కి జనసేన సైనికులతో దాదాపు బృందావన్ రిసార్ట్లో, ఇక్కడే కొండగట్టు సమయంలో ఉన్నటువంటి బృందావన్ రిసార్ట్లో జన సైనికులతో సమావేశం కావడం జరుగుతుంది. అక్కడ కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పవన్ అభిమానులతో పాటు జనసేన పార్టీ సంబంధించిన నేతలంతా కూడా పెద్ద ఎత్తున కొండగట్టుకు చేరుకోవడం జరిగింది. దాదాపు 12 గంటల సమయంలో ఈ సమావేశం కొనసాగుతుంది. మీటింగ్ అనంతరం 1 గంట ప్రాంతంలో జేఎన్టీయూ హెలిప్యాడ్ ద్వారా తిరిగి హైదరాబాద్కు పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. పవన్ కళ్యాణ్ స్వాగతించేందుకు పెద్ద ఎత్తున కొండగట్టు పరిసర ప్రాంతాలన్నీ కూడా మనం చూడవచ్చు. పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇటు ఘనంగా స్వాగతం పలికేందుకు ఇటు పార్టీ శ్రేణులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కొండగట్టుకు పెద్ద ఎత్తున చేరుకుంటారు. మనం పోలీసు బందోబస్తు కూడా చూడవచ్చు.
మూడంచెల భద్రత అనేది కొనసాగుతుంది. ఎవరిపై గుట్టపైకి వాహనాలను అనుమతించలేదు. కేవలం కాలినడక వచ్చేటువంటి భక్తులను మాత్రం అనుమతించడం జరుగుతుంది. ఈరోజు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ గిరి ప్రదర్శన కొనసాగుతుంది. భక్తులంతా కూడా పెద్ద ఎత్తున గిరి ప్రదర్శన చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు పవన్ కళ్యాణ్ ఆంజనేయ స్వామిని దర్శించుకునే సమయంలో సామాన్య భక్తులకు కొంత ఆటంకం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే భక్తులకు దర్శనాలు నిలిపివేసి కేవలం 20 నిమిషాల పాటు ఆంజనేయ స్వామి ఆలయంలోనే పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. గతంలో కూడా వచ్చిన సందర్భంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రత్యేక పూజ నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం అయితే కొండగట్టు సంబంధించినటువంటి కొంత డెవలప్ మాత్రం జరుగుతుందని చెప్పి భక్తులు కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వసతి గదులు ప్రస్తుతం 40 వసతి గదులు మాత్రమే ఉన్నాయి. అవి కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. అక్కడ భక్తులు ఎవరు కూడా బస చేసే పరిస్థితి లేకపోవడంతో ఇటు పవన్ కళ్యాణ్ ఏదైతే టీటీడీని నిధులతో ఇక్కడ నిర్మాణాలు చేపట్టబోతున్నారో అది కొంత భక్తులకు సౌకర్యార్థంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే హనుమాన్ మాల ధరిస్తారో మాల విరమణ చేసేందుకు మండపం లేక చాలా మంది భక్తులు కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం టీటీడీ నిధులతో నిర్మిస్తున్నటువంటి ఈ మాల విరమణ మండపంతో పాటు ఇటు 96 గదుల వసతి గదుల నిర్మాణాలు ఇవన్నీ కూడా భక్తులకు కొంత సౌకర్యార్థకంగా ఉంటాయి. ప్రస్తుతం అయితే మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ కొండగట్టుకు బయలుదేరబోతున్నారు. కొండగట్టు జేఎన్టీయు కళాశాలకు దాదాపు 10:30 గంటల ప్రాంతంలో పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా వచ్చి కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. ఇటు పోలీసుల భద్రత మనం చూడవచ్చు. దాదాపు ఉదయం నుంచి ఎవరిని కూడా భారీ వాహనాలు పైకి అనుమతించడం లేదు. ఎవరిని కూడా ఇక్కడ ట్రాఫిక్ కొండ పైన ఇరుకుగా ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా మాత్రం ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికీ 4వసారి పవన్ కళ్యాణ్ కొండగట్టును ఆంజనేయ స్వామి దర్శించుకోవడం జరుగుతుంది. ప్రతిసారి కూడా ఒక సెంటిమెంట్ గా భావిస్తూ ఇక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వస్తున్నారు. గతంలో కూడా వారాహి యాత్ర ఏపీలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఎన్నికల ప్రచార నేపథ్యంలో ఇక్కడ వారాహి వాహనాన్ని తీసుకొచ్చి ఒక సెంటిమెంట్ గా ఇక్కడే పూజా కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ నుంచి ఒక రకంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి సక్సెస్ కావడంతో తిరిగి మరొకసారి కూడా ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఏపీ గతంలో జనసేన అధినేతగా మాత్రమే పవన్ కళ్యాణ్ ఇక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామికి ఆలయానికి రావడం జరిగింది. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోబోతున్నారు. దాదాపు 20 నుంచి 25 నిమిషాల పాటు ఆలయంలోనే స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరొక వైపు జన సైనికులతో ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద ఎత్తున జన సైనికులు కూడా ఇప్పటికే బృందావనం రిసార్ట్ వరకు చేరుకుంటున్నారు. ఇక్కడ జనసేన తరపున పోటీ చేసి అదేవిధంగా సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి కొంతమంది ఉప సర్పంచులు కావచ్చు వారిని కూడా పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు. మొత్తానికి తెలంగాణలో పవన్ కళ్యాణ్ రాబోతున్న నేపథ్యంలో ఇటు పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. మరొక వైపు పెద్ద ఎత్తున జన సైనికులు కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ వద్దకు చేరుకుంటున్నారు. మరొక వైపు ఈ రోజు జన సైనికుల సమావేశంలో పవన్ కళ్యాణ్ ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు, పార్టీ తెలంగాణలో ఏ రకంగా ముందుకెళ్లబోతుందనే అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోబోతున్నారు. రైట్ సతీష్.